రాగిణి ఆగు. రాగిణి ఏడ్చే పిల్లలైనా ఊరుకోబెట్టేమో కానీ అమ్మాయిల కోపాన్ని అస్సలు తగ్గించలేము. రాగిణి ఆగు, ఏమైంది నీకు? రాత్రి నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఇందాక నుంచి పిలుస్తున్నాను వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? ఏమైందా? అవునే, ఇదైతే నిన్న తీసుకున్నది. బాగుందా? చాలా బాగుంది కదా. ఏ రాగిణి, అక్కడ చూడవే, ఈ రూమ్ లో ఇంకొక అమ్మాయితో వస్తున్నాడు. థ్యాంక్ యూ సంజయ్. వెల్కమ్. ఈ అబ్బాయిలే ఇంతే. లవ్ లో పడేంత వరకు నువ్వు తప్ప నాకు వేరే లోకమే లేదంటారు, కానీ లవ్ లో పడ్డాక నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దని వెళ్ళిపోతారు. నిన్నటి లిస్ట్ లో రాగిణి ఉంది, ఈ రోజు లిస్ట్ లో రక్షిత ఉంది, అంతే. ఇది చాలా ఇంకా కావాలా? ఇలా చూడు సంజయ్, నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను, తనతో తిరగద్దని చెప్పాను కదా నీకు. నేను ప్రేమించే అబ్బాయి నాతోనే ఉండాలని కోరుకుంటాను. ఇంకొక అమ్మాయితో తిరుగుతుంటే అది నేను చూడలేను. ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను మర్చిపో. రాగిణి కాస్త ఆగు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్న కాలేజ్కి వస్తున్నప్పుడు తన బండి ప్రాబ్లంలో ఉంది, నన్ను డ్రాప్ చేయమంది, నేను డ్రాప్ చేశాను అంతే. నిన్న తను డ్రాప్ చేయమని చెప్పిందని డ్రాప్ చేసొచ్చా? రేపు తను జీవితం ఇవ్వమందని జీవితాన్ని ఇవ్వమని ఏంటి గ్యారంటీ? ఇటు చూడు రాగిణి, లవ్లో ఎప్పుడు కూడా సందేహం అనేది ఉండకూడదు. ఎవరైతే ఎక్కువగా సందేహించడం మొదలు పెడతారో వాళ్ళ లవ్లోంచి అవుట్ అయిపోతారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నేను నీ ప్రేమ నుంచి అవుట్ అయ్యి చాలాసేపు అయింది సంజయ్. ప్లీజ్ ఇక మీదట నా వెనక తిరక్కు, నన్ను మర్చిపో. ఏంటమ్మా ఏదో తీసుకొచ్చావేంటి? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంకుల్, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో ముందు నువ్వు తినమ్మా. ఆ డబ్బులిటి. ఇదిగో ఈ డబ్బు చేతులు పట్టుకో. థ్యాంక్స్ అంకుల్. నీ స్కూల్కి ఏదైనా డబ్బు అవసరపడితే వెంటనే నువ్వు నా దగ్గరకు వచ్చాడు, నేను హెల్ప్ చేస్తాను. సరే అంకుల్, సరే వెళ్ళొస్తాను. వెళ్ళు, బాగా చదువు. సరే రండి తాత. నమస్కారం నమస్కారం. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి. సంజు, సంజు, రే సంజు. ఎందుకండి ఇలా అరుస్తున్నారు? వాడు బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు, ఆగండి. ఆహా, అద్భుతమైన పెళ్ళాం, అద్భుతమైన కొడుకు. అక్కడ చూడవే ఆ పిల్లని. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నాకు స్వీట్ తీసుకొచ్చిస్తుందే. ఎందుకండి నా కొడుకుని ఎప్పుడు ఆడిపోసుకుంటున్నారు? మరేం చేయమంటావే? ఒకే ఒక కొడుకు అని చెప్పి వాడికి గారంతో పెంచినందుకు వాడు ఎప్పుడు చూడు బయటే తిరుగుతున్నాడు కదే. కాలేజీకి వెళ్ళటలేదు, సరిగ్గా చదవట్లేదు. ఇప్పుడు వాడి ఫ్యూచరు ఏంటో ఆ దేవుడికే తెలియాలి. సరే సరే గాని వాణ్ణి తిట్టింది చాలు, ముందు మీరు ఆర్తి తీసుకోండి. ఆహా, నీ వల్లనే వాడు చెడిపోయింది. నీలాగే పుట్టాడు. ఏం కావాలి సార్? 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తావయ్యా? రే ఇంకా మత్తక్కలేదు, నోటుకొచ్చిందలా మాట్లాడుతున్నాడు. ఈ దాబాలో ఏమేం స్పెషల్గా ఉంటాయి? చికెన్ ఐటెంలో బాగుంటాయి సార్, ట్రై చేసి చూడండి. అలాగా, అయితే ఓ పంచే, 2 స్పెషల్ చికెన్ డిష్ని తీసుకురా. అలాగే సార్, తీసుకొస్తాను. తొందరగా. జీవితం అంటే చాలా చిరాకేస్తుందిరా. ఆ చిరాకు కారణమే అమ్మాయిలు మాత్రమే. దానికి మందు ఈ మందే తాగాలి. రేమా ఊరుకోరా, ఊరికే సామెతలు చెప్పుకో. రేమావా ఇప్పుడేంట్రా, ఏమైంది నీకు? నీకే తెలుసు కదరా, నేను ఈ ఎమ్మెల్యే కొడుకునే. నాకు వస్తువులకి ఏ లోటు లేదు, కానీ ప్రశాంతతే లేదురా. ఏంది మావా, ఇంకా తాగటమే స్టార్ట్ చేయలేదు, అంతలోకే నువ్వు ఫీలింగ్స్ స్టార్ట్ చేసావు. ఏం చేయమంటావురా, నా బుర్రకి చదువు ఎక్కడం లేదు, మా నాన్న కోరిక నెరవేరట్లేదు. ఈ భార్యాభర్తల మధ్య అత్తగారనే ఒక సమస్య ఉంటుంది కదా, అదే విధంగా మా ఇద్దరి మధ్య పాపం మా అమ్మ చిరుక్కుపోయింది. కాలేజ్ చదువుతున్నప్పుడు రాగిని లవ్ చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ ఆ రక్షిత వల్ల ఉన్న ప్రేమ కూడా దోబ్బింది. ఈ
శవానికి కొత్త బట్టలు వేసి ఏడుస్తారు కదా, అలా ఉందరా నా జీవితం. సరే కొట్రా మామ. రాటు రా. ఆ. రాగిణి రక్షిత. రాగిణి లేకపోతే రక్షిత. ఏ, రక్షిత లేకపోతే రమ్య. కాదు కాదు, నువ్వు రక్షితనే లవ్ చేయి. తను జంపింగ్ స్టార్ రా. సార్ ఇంకేం కావాలి? ఒక ఎబ్రిగేట్ తీసుకురా. నాతో నువ్వేం చెప్పలేదు. నువ్వు ఇంకా ఏం అడగలేదు కదా. ఏం వద్దు బ్రదర్, చాలు. మన జర్నీ ఎటువైపు ఇంకా? రాగిణిని కలవటానికి. ఇంకా కాసేపట్లో తను బస్ స్టాండ్కి వచ్చింది. మనం అక్కడికే వెళ్దాం. రేయ్, అది ముగిసిపోయిన అధ్యాయం రా. సమస్య మాత్రమే మిగిలింది. రే మామ, ఈ కాలటి అమ్మాయిలకి పువ్వుల వాసనని వాసన చూడు అని చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. పదండ్రా వెళ్దాం. వెళ్ళనా? వెళ్ళరా. వచ్చేస్తున్నాను. హలో రాగిణి మేడం, ఏంటి ఖాళీ చౌకుని వెళ్తున్నారా? లేదు, పెళ్లి చేసుకునే వస్తున్నా. ఓ, అలాగా? రాగిణి మేడం, నేనేం చెప్తున్నానంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు బాగా తెలుసు. టైం పాస్ కోసం లవ్ చేసే మీలాంటి అబ్బాయిల్ని మేము లవ్ చేస్తున్నాం కదా, అదే మేము చేసే పెద్ద తప్పు. అడ్డమైన గడ్డి తినే కుక్కలు. కూర్చో. రాగిణి అది ఏంటంటే చెప్పు తీసుకొని కొడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరి నుంచి ఏం మాట్లాడుతున్నావు? టైం పాస్ కి లవ్ చేస్తున్నారా? మా అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తారు, అమ్మాయిలు కాదు. పొద్దుటి నుంచి రాత్రి వరకు మీ ఫోన్ బిజీగా ఉన్నా కూడా ఎవరితో మాట్లాడావు ఏంటి అని ఒక్క ప్రశ్న అడగం. ఎందుకో తెలుసా, మాకు మా ప్రేమ మీద నమ్మకం ఉంది. కానీ మీరు మా ఫోన్ ఒక 5 నిమిషాలు బిజీగా ఉంటే చాలు, ఎవరితో మాట్లాడావు ఏం మాట్లాడావు అని 100 సార్లు ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనే అర్థమవుతుంది ఎవరు ఎంత హానెస్ట్గా ఉన్నారని. చూడు, ఎవరు లవర్ మీద సందేహపడతారో వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కాదు. ఏయ్, నువ్వు నన్ను ప్రేమించట్లేదని నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడుతున్నానని అనుకున్నావనుకో, అంతేకాక ఈ కాలేజీలో నన్ను లవ్ చేయడానికి ఎవరు లేరనుకున్నావనుకో, అది నువ్వు వేసిన తప్పుడు లెక్క. రాగినే, వర్షం రాకపోతే దాని గురించి నేను దిగులు పడినే. అలాగే అమ్మాయి వదిలేస్తే ఏడ్చే క్యారెక్టర్ కూడా కాదు. ఏదో ఒక రోజు వర్షం వస్తుంది, నా జీవితం బాగుంటుంది అనుకునే టైప్ నేను. నీకంటే మంచిగా అందంగా ఉండే అమ్మాయి దొరుకుతుంది, తను నన్ను లవ్ చేస్తుందని నమ్మకంతో జీవించే అబ్బాయినే నేను. నువ్వేంటే నా లవ్ని రిజెక్ట్ చేయడం? ఇప్పుడు నేను చెప్తున్నాను వినో, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. గుడ్ బై, రండ్రా. ఆఖరిగా ఒక్క విషయం చెప్తున్నాను, బాగా విను. శ్మశానంలో ఉన్న శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ఎంత వేస్టో, నీలాగా సందేహించే అమ్మాయిని మనసారా ట్రూగా లవ్ చేయడం కూడా వేస్టే. మామా, అమ్మాయిలు మనకు సెట్ అవరు కానీ జీప్ తీసుకుని ఎక్కడికైనా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా? రండి, వెళ్దాం.